ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. మధ్యాహ్నం చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలవనున్నారు. తాజా రాజకీయ పరిణామాలు, ఇతర అంశాలపై చర్చించనున్నారు. ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. మధ్యాహ్నం చంద్రబాబును పవన్ కళ్యాణ్ కలవనున్నారు. తాజా రాజకీయ పరిణామాలు, ఇతర అంశాలపై చర్చించనున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సంతోష్. గుడ్ మార్నింగ్ గంగోత్రి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తోటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు మధ్యాహ్నం 1:30 సమీపంలో అయితే గనక ఉండవల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో అయితే గనక భేటీ కానున్నారు. ఈ యొక్క సమావేశం అనేది కూడా ఎంతో కీలకం కానున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఒక పక్క నామినేటెడ్ పదవులు కావచ్చు, అదేవిధంగా స్థానిక ఎన్నికల సంస్థలకు సంబంధించినటువంటి అంశాలపై కూడా ఈ కూటమి నాయకులు అయితే కనుక సుదీర్ఘంగా చర్చించనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. దీంతో పాటు బీజేపీ ఏపీ చీఫ్ మాధవ్ సైతం కూడా కలిసే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నట్టు కూడా సమాచారం అందుతా ఉంది. ఎందుకంటే కూటమి నాయకులు ఏదైతే పొత్తుతో ఉన్నటువంటి నేపథ్యంలోనే రానున్నటువంటి స్థానిక ఎన్నికలు కావచ్చు, అదేవిధంగా ఇటు నామినేటెడ్ పదవుల్లో కేటాయించాల్సినటువంటి పదవులు కావచ్చు, వీటన్నిటిపై కూడా కూలంకషంగా చర్చించనున్నట్టు తెలుస్తా ఉంది. అదేవిధంగా రాజ్యసభకి సంబంధించినటువంటి పదవులు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించినటువంటి అంశంపై కూడా ఈ కూటమి నాయకులు అయితే కనుక సుదీర్ఘంగా అయితే చర్చించనున్నారు. అయితే ఏదైతే అసెంబ్లీ సమావేశాలు జరిగే సమయంలో కూడా ఈ యొక్క కూటమి నాయకులు అనేది కూడా భేటీ కావడం, దీంతో పాటు మరోసారి భేటీ కావడంతో ఎంతో ప్రాధాన్యత సంతరించుకుందని కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో నెలకొన్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులు కావచ్చు, అదేవిధంగా కూటమి నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి సమయంలో కూడా వస్తున్నటువంటి ఏవైతే ఎదురవుతున్నటువంటి సమస్యలు, వీటన్నిటిపై కూడా కూలంకషంగా అనేది కూడా చర్చించనున్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఇటీవలే పిఠాపురంలో జరిగినటువంటి ఒక సంఘటన కార్యక్రమంలో వర్మ అసంతృప్తి చెందినటువంటి నేపథ్యం, దీనికి సంబంధించి కూడా ఈ ఇరువురి మధ్య కూడా వచ్చే ఈ యొక్క అంశం వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇటీవలే ఒక కార్యక్రమానికి వెళ్ళినటువంటి పిఠాపురం వర్మ అయితే కనుక అక్కడ సీఎం చంద్రబాబు నాయుడు ఫోటో లేకపోవడంతో స్టేజ్ పైకి రానున్నటువంటి అంశం, వీటన్నిటిపై కూడా ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అదేవిధంగా బీజేపీ ఏపీ చీఫ్ మాధవ్ సైతం కూడా వీరి మధ్య ఈ యొక్క అంశాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే స్థానిక ఎన్నికల వస్తున్నటువంటి నేపథ్యంలోనే కూటమి కలిసికట్టుగా వెళ్లాల్సినటువంటి పరిస్థితుల్లో ఇటువంటి చిన్న చిన్న అంశాలు అయితే కనుక తెరపైకి రావడం, దీనికి సంబంధించి ప్రత్యర్థులకి ఒక అస్త్రంగా మారడంతో దీనికి సంబంధించి ఇప్పుడు చెక్ పెట్టే విధంగా కూడా ఇటు ఈ కూటమి మధ్య అయితే కనుక చర్చించే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నట్టు తెలుస్తా ఉంది. అయితే ఈ రోజు భేటీ అవుతున్నటువంటి నేపథ్యంలోనే ఎక్కువగా ఇటు నామినేటెడ్ పదవులపై కూడా దృష్టి పెట్టనున్నట్టు తెలుస్తా ఉంది గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ సంతోష్.